ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు నేను కేబీఆర్ పార్క్కి అయితే వెళ్తున్నాను. ఆ పార్క్ చుట్టూ కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఏంటనేది మీకు చూపిస్తాను. జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను రోడ్ నెంబర్ 12 లోపలికి అయితే ఎంటర్ అయినా. ఎమ్మెల్యే కాలనీ దగ్గర రైట్ తీసుకొని వెళ్ళాలి. కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఆటో అయినా ఏదో కొటేషన్ రాసిండు, చూద్దాము. ఫస్ట్ లవ్. నువ్వు ఎన్ని గుడిల చుట్టూ తిరిగినా అమ్మ లాంటి దేవత దొరకదు, నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న లాంటి హీరో దొరకడు. వా, కొటేషన్ మాత్రం సూపర్గా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే నాకు ఫ్యూచర్ నీకు చాలా ఉంది కాబట్టి అమ్మాయిల చుట్టూ తిరిగి ప్రేమ ప్రేమ అని టైం వేస్ట్ చేసుకున్నట్టు లైఫ్ చెడిపోతుంది. అలాగే నువ్వు పుట్టినప్పటి నుంచి మీ నాన్న నీ కోసం ఎంతో కష్టపడి తన కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ఎంతో శ్రమపడి నీ కోసం ఎంతో చేస్తున్నాడు. రియల్ హీరో అంటే మీ నాన్న. ఈ బిల్డింగ్ పేరు మీకు తెలిసే చెప్పండి. ఇప్పుడైతే ఎమ్మెల్యే కాలనీ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది అండర్ పాస్ అవుతుందంట. ఇది మొత్తము అండర్ పాస్ చేస్తారంట. మొత్తం ఇది కేబీఆర్ పార్క్ చుట్టూగా మొత్తానికి అండర్ పాస్ అయితే చేస్తారంట. మనం ఇక్కడ యూటర్న్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అయితే కొంతమందికి రెండు డౌట్లు ఉన్నాయి. ఇది అండర్ పాస్ అవుతుందా లేదంటే ఫ్లైఓవర్ పడుతుందా అనేది అర్థం కావట్లేదు చాలామందికి. అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది పూరి జగన్నాథ టెంపుల్. ఇది ఇక్కడ వచ్చేసి ఇది క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఫుడ్ అయితే పెడుతున్నారు. కొంతమంది అయితే ఇళ్ళ దగ్గర ఫంక్షన్లు చేసుకుంటారు కదా, అక్కడ ఫంక్షన్ చేయంగా మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి డొనేట్ చేస్తారనమాట. చాలామందికి అయితే ఇదొక హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమము హైదరాబాద్లోనే కాదు, ఇండియా మొత్తంలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఒక ఫంక్షన్ చేసినప్పుడు అక్కడ ఫుడ్ ఏది మిగిలినా కానీ తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళకి పంచండి. అంటే ప్రతి చోట ఇలాంటి వాళ్ళే ఉంటారని లేదు, కానీ కొన్ని చోట్ల అయితే ఉంటారు కదా, పేదవాళ్ళు కూడా ఉంటారు. ఇది కేబీఆర్ పార్క్ సర్కిల్. ఇది కేబీఆర్ పార్క్. అయితే ఇక్కడ కెమెరా అలౌ లేదంట, గోప్రో కూడా తీసుకోపోవద్దంట. అందుకని ఈరోజు అయితే లోపలికి వెళ్ళట్లేదు. నేను జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను. అక్కడ మీకు జేసీబీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ వెహికల్స్ అన్నీ అటు వెళ్తున్నాయి కదా, అక్కడ సైడ్ అటు సైడ్ కూడా ఒకటి ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇటు నుంచి వెళ్తుంది, ప్లస్ ఇప్పుడు మనం వచ్చిన రూట్లో కూడా వెళ్తుంది అనమాట ఫ్లైఓవర్ అయితే. ఇక్కడ కూడా ఆల్రెడీ చెట్లంతా తీసేశారు. ఇదంతా చెట్లు బాగానే ఉంటాయి పెద్ద పెద్దగా. పార్కింగ్ కేబీఆర్ పార్క్ పక్కన పార్కింగ్ ఇది. దీనికి పక్కనే ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. పొద్దుగాల అయితే పీకాక్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. నెమ్లీలు అంతా రోడ్డు పైకి కూడా వస్తుంటాయి కొన్ని. చాలా బాగుంటుంది. వాటిని చూసుకుంటూ స్లోగా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. ఆ చెట్లు ఉన్నాయి కదా లోపలాగో, అక్కడ కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ పార్క్ చేస్తాను. ఫస్ట్ బైక్ ఇక్కడ సైడ్లో పార్క్ చేసి మీకు చూపిస్తాను. అక్కడ ఉరుకుతున్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడ ఉరుకుతున్నాయి చూడండి పికాక్స్ మొత్తము. ఇన్ని మొత్తం ఇగో అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 10కి పైననే ఉన్నాయి ఇంకా. అంటే కెమెరాలో సరిగా కనిపిస్తుందో లేదా నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని ఫీమేల్ నెమిలీలు అనమాట మొత్తం ఇవన్నీ.
ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ అయితే చేసిన, చాలా సూపర్గా అయితే ఉంది. 2 దోశలు ఇస్తాడు, ఓన్లీ 25 రూపీస్ అంట. టిఫిన్ చట్నీ మస్తుగా ఉంది. ఇలాంటి వాళ్ళ దగ్గర ఎంతోమంది వచ్చి కాసి టిఫిన్ చేస్తూ ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు చాలామందిని. నేను ఒకటి చూసిన, ఇది జూబ్లీ చెక్ పోస్ట్. ఇట్లా వెళ్తే పెద్దమ్మ టెంపుల్, హైటెక్ సిటీకి వెళ్తాము. ఇట్లా ఇది వచ్చేసి జర్నలిస్ట్ కాలనీ అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే జర్నలిస్ట్ కాలనీ లోపలికి అయితే వెళ్తాము. ఇది మొత్తం కేబీఆర్ పార్క్ రోడే, మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టుకుంటుంది అదంతా రోడ్ మొత్తం. ఇది పార్కింగ్, అవతల సైడ్ చెట్లు ఉన్నదంతా మొత్తము కేబీఆర్ పార్క్. ఇంకా ఇది ఫిల్మ్ నగర్ రోడ్ అనమాట. ఈ లెవర్ది కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఫిల్మ్ నగర్ కమాన్. ఇక్కడ కనిపిస్తున్నది ఫిల్మ్ నగర్ టెంపుల్, ఇక్కడ కనిపిస్తున్నది ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, FNCC అని ఉంటుంది అనమాట. అంటే ఫిల్మ్ నగర్ క్లబ్. ఇది ఫిల్మ్ నగర్ క్లబ్. ఈ గేట్ వచ్చేసి ఫిల్మ్ నగర్ ఛాంబర్ అనమాట. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ చేసుకుందాం. ఫిల్మ్ నగర్ టెంపుల్ మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాము, కానీ గేట్ అయితే లాక్ వేసి ఉంది ఎందుకో మరి. ఈరోజు నాకు తెలీదు. ఈరోజు వచ్చేసి గురువారము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే అపోలో హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాము. వచ్చేసి ఇది అపోలో హాస్పిటల్. ఇది ప్రతి సాటర్డే మాత్రమే ఇది 1 వే అవుతుంది. అంటే ఇలా వెళ్ళటానికి మాత్రమే, ఇంకా ఇటు రావడానికి ఏముండదు. ఇక్కడ ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి చాలామంది రష్ వస్తున్నారు ప్రతి శనివారం రోజు, అందుకని క్లోజ్ ఉంటుంది. ఈ రోడ్డు 1 వే ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంత ఖాళీ ఉంది కదా రోడ్డు. మధ్యాహ్నం చూడాలి ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే, చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అసలు లోపల పార్కింగ్ ఫుల్ అయ్యి బయట రోడ్డు పక్కన పెట్టుకుంటారు. ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ముందుకెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, TTD జూబ్లీ హిల్స్ అని ఉంది ఈ టెంపుల్ పేరు. ఈ కమాన్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. పార్కింగ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ముందు కూడా ఉంది పార్కింగ్. ఇది టెంపుల్ వచ్చేసి ఇది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈ రోడ్ అయితే చాలా డౌన్గా ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే ఇక్కడ దాకా ఉంది. ఇది ఇన్ గేట్, అంటే ఇది మెయిన్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి, కానీ నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చినందుకు ఈ ఎగ్జిట్ దగ్గర ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ అయినా అనమాట. ఇటు నుంచి కూడా రావచ్చు మనం. మనం ఫస్ట్ యూటర్న్ చేసుకునేది ఇక్కడ MLA కాలనీ అన్నాం కదా, ఇక్కడ ఇట్లా యూటర్న్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోయినాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంట్రీ అయినా. ఇప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ పడిందంటే, ఈ ఫ్లైఓవర్ ఇక్కడ ఈ పైన అనేది మొత్తము ఇది రైట్ లెఫ్ట్ తిరగడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే శ్రీ జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథ టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ని. ఇది ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. కానీ లోపల వీడియో అలౌ లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళట్లేదు, ఖాళీ బయట నుంచే వీడియో తీస్తున్నాం. ఇప్పుడైతే మనము పూరి జగన్నాథ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము.
లోపలికైతే వీడియో అలో లేదు కాబట్టి నేను బయట నుంచే వీడియో తీసి చెప్తున్నాను. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.